మాది పెళ్ళి అయ్యి 46 years కంప్లీటెడ్. అప్పటి నుండి కూడా చాలా సవ్యంగానే ఉంది సంసారము. ఇదేంటంటే ఎన్నెన్నో జన్మల బంధం అన్నట్టు, నాదేమో తెలంగాణ, ఆయనది ఆంధ్ర, వెస్ట్ గోదావరి. మొత్తం మీద అయితే అరేంజ్డ్ మ్యారేజే కాబట్టి దీన్ని బట్టి నాకు అనిపించింది అవ్వాల్సింది ఎక్కడున్నా అవుతుందేమో అని అనిపించింది. నాకు ఏ తేడాలు లేకుండా బాగానే సాగుతుంది. మా పిల్లలు కూడా చాలా వృద్ధిలోకి వచ్చారు. మా శ్రీమతి విమలారెడ్డి గారికి భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంది, కానీ తాసుపాముకు ఉన్నంత కోపం కూడా ఉంది. కానీ కోపాన్ని ఎప్పుడు అణుచుకుంటుంది. కాకపోతే నేనంటే చాలా ప్రేమ, కానీ అది ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయదు. అదొక రకమైన రిలేషన్షిప్. మేము ఎప్పుడు ఒకళ్ళనొకళ్ళని హింసించుకోవడం కానీ తిట్టుకోవడం, కొట్టుకోవడం అలాంటిది ఏం లేదు. చాలా సవ్యంగా. అంటే నేను వెస్ట్ గోదావరిలో మెట్ట ప్రాంతాల నుంచి వచ్చాను. ఆవిడ మహబూబ్ నగర్లో కల్వకుర్తి ప్రాంతంలో మెట్ట ప్రాంతం నుంచి వచ్చి అక్కడ సంస్కృతి ఇక్కడ సంస్కృతి దాదాపు ఒకే రకంగా ఉంటుంది. కాకపోతే భోజనాల విషయంలో మాత్రం కొంచెం ఫుడ్ హ్యాబిట్స్లో అప్పుడు నేను కొంచెం ఇబ్బంది పడిన మాట నిజమే. ఇప్పుడు కూడా ఆ ఇబ్బంది ఉన్నది. అంటే దీన్ని బట్టి వివాహాలు చేసుకోవద్దని నేను సలహా చెప్పట్లేదు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని చాలా అదృష్టాలు కూడా ఉంటాయండి. కాబట్టి అది మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనడానికి మాది క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎక్కడో నేను వెస్ట్ గోదావరి, ఆమె మహబూబ్ నగరు, ఎవరో మధ్యవర్తుల ద్వారా వివాహం కుదిరింది. చాలా సుఖ సంతోషాలతో ఉన్నాము. పిల్లలు కూడా బాగా వృద్ధిలోకి వచ్చారు. మనవరాళ్ళు, నాకు 3 మనవరాళ్ళు, 1 మనవడు. అందరూ కూడా తెలివితేటలతో ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అది మా అదృష్టం అని భావిస్తున్నాను. ఈ రింగ్ నేను కొనిచ్చానండి. 46వ సంవత్సరంలో వివాహ రింగ్ కొనిచ్చాను. ఈ చేతుకున్న రింగ్ కూడా నేను తెలుగు యూనివర్సిటీలో నేను అప్పుడు లెక్చరర్స్ కొరత ఉంటే నన్ను శ్రీనారాయణ రెడ్డి గారు పిలిచి, వరదాచార్య గారు పిలిచి క్లాసులు తీసుకోవాలని వాళ్ళు కొంచెం హానరోరియంలో పే చేస్తే, ఫస్ట్ థింగ్ ఐ రిమెంబర్డ్ మై వైఫ్, ఐ షుడ్ గివ్ ఎ గిఫ్ట్ టు మై వైఫ్ అని ఈ రింగ్ కొనిచ్చాను. ఆవిడ అప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్టుకుంది, దాదాపు 30 years. అది దాన్ని ఏదో డిస్కార్డ్ చేసి లేకుండా, అది దట్ షోస్ హర్ లవ్ ఫర్ మీ. ఈరోజు మా మేనత్త 46వ సంవత్సరం అయిపోయి 47వ వివాహ దినోత్సవంలో అడుగుపెట్టింది. ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు ఒక ఇన్స్పిరేషన్. అంటే తను చదువుకునే అప్పటి నుంచి కూడా తను అలాగే చదువుకోవాలి, తను డాక్టర్ అవ్వలేదు కాబట్టి నేనన్నా అవ్వాలి అని అదొక ఇంటిమసీ ఆమెతో నాకు చాలా ఉండేది చిన్నప్పటి నుంచి. కాబట్టి నేను ఆమెతో పాటు ఆమె పెళ్ళైనాక కూడా హైదరాబాద్కి రావడం జరిగింది. ఇంకా ఆమెతో అటాచ్మెంట్ ఏంటంటే నేను ఎప్పటికీ ఆమె ఉన్నంత వరకు అటాచ్మెంట్ ఇట్లానే కొనసాగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. Anyway, congratulations.